హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మనము ఈ వీడియోలో చూస్తున్న ఈ ప్లేస్ శ్రీశైలం అన్నమాట. శ్రీశైలంలో చాలా అందమైన ప్రదేశాలు, కొండలు, గుట్టలు, మంచి మంచి కృష్ణా రివరు, ఇవన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ఈ ప్లేస్ ఏంటంటే దీన్ని పాతాళ గంగ అంటారనమాట. ఇక్కడికి ఇవి కిందకి దిగటానికి చూపిస్తున్న స్టెప్స్ ఇవి. ఈ మెట్ల మార్గం గుండా కిందకి దిగాలంటే చాలా లోతు అనమాట. అట్లీస్ట్ ఒక 500 స్టెప్స్ ఉన్నాయి డౌన్. ఇవి కిందకి దిగి పైకి ఎక్కి రావాలంటే చూసుకోండి ఇంకా ఎంత స్ట్రెయిన్ అవ్వాలి, అసలుకి అంత లోతుగా ఉంది. కానీ నిజంగా ఇది దిగి పైకి ఎక్కే వాళ్ళని హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు అనమాట. అంత లోతుగా ఉంటది అనమాట. ఇక్కడ కృష్ణా రివర్ ఆ వాటర్ లోకి వెళ్ళటానికి. అది కాకుండా ఇంకా ఇటు పక్కనే రూఫే కూడా ఒకటి ఉంది. పైన తాడు ద్వారా ట్రాలీలో చక్కగా కిందకి వెళ్ళిపోయి అక్కడ బోటింగ్ చేసి మంచిగా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటది అనమాట. ఇదంతా ఆ ప్లేసేను. ఇక్కడ ఏదో పూజలు చేసుకుని ఇక్కడ లోపలికి వెళ్ళి వాటర్లో ఇచ్చేసి రావడానికి వీళ్ళు ఇక్కడ మంచిగా బడ్డీ కొట్లు పెట్టేసేసి ఇక్కడ అమ్ముతా ఉన్నారనమాట ఈ ప్లేస్. ఈ మెట్లు మనం కిందకి దిక్కుంటా వెళ్తే 500 మెట్ల దాకా మనం కిందకి దిగి వెళ్ళాలి. అలాగే మనం ఎక్కేటప్పుడు కూడా 500 స్టెప్స్ పైకి ఎక్కాలన్నమాట. దిగేటప్పుడు ఈజీగానే దిగుతాం, కానీ ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. సో అది ఆలోచించుకుని కొంచెం పెద్దవాళ్ళు అంటే కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలన్నమాట. మరి ముఖ్యంగా ఇక్కడ ఈ మెట్ల మార్గాన్ని 14వ శతాబ్దంలో రెడ్డి రాజులు ప్రోలయ వేమారెడ్డి అనే అతను ఇది నిర్మించినట్టుగా మనకి చరిత్రలోకి వెళ్తే చెప్తుంది అనమాట. సో గాయస్, మనము ఈ మెట్లను చూసేసేసి అండ్ ఆ రివర్ను కూడా మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం కదా, దూరంగా మనకు శ్రీశైలం బ్యారేజీ అక్కడ కనపడతా ఉంది. సో దీంతో పాటు మనం ఇక్కడ శ్రీశైలం స్ట్రీట్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ చూసేద్దాం మా ఫ్రెండ్స్, ఓకేనా?